రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ధరణి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1.5 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని చెప్పారు. లిటిగేషన్లో ఉన్న భూములను పార్టీ బిలో పెట్టి ఆ భూములను సక్రమం చేసుకున్నారని తెలిపారు. దోచిన భూములను ఆనాటి అధికార పార్టీ నాయకులు తమ అస్మదీయులకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో నిరుపేదల ఆస్తులు కూడా కొల్లగొట్టారని పొంగులేటి ఆరోపించారు. సభలో ఉన్న ముఖ్యమంత్రి గారి అనుమతితో మా సహచర మంత్రుల అనుమతితో ఫోరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో వీటన్నిటిని కూలంకుషంగా పరిశీలించి ఆనాటి దొరలు ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని, ఆ ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది. అధ్యక్ష.